మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో వీడియోలు తీశారని విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకొని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాగా విద్యార్థినిల ప్రైవేటు వీడియో రికార్డులు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలలో ఇంతవరకు ఆధారాలు దొరకలేదని, అనుమానితులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ బాత్రూమ్లలో వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము. మా పాప అట్లా భయపడుతుంది. ఇక్కడ మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము లేచినాము. 1,13,000 కట్టినాము. మేము ఇక్కడ కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చాము. కాలేజీ వాళ్ళకి చేయలేదు. ఇక్కడ అడుగుదామని వచ్చాము, చేయలేదు. ఏ ఇయర్ అవుతుందా మీ పాప? ఫస్ట్ ఇయర్. మాట్లాడితేనే ఏడ్చుకుంటేనే ఫోన్ చేసింది. అమ్మ ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. ఏమని చెప్పింది? బాత్రూమ్లలో వీడియోలు పెట్టారు. మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గలీజ్ అనిపించింది, ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే మీరు చూసుకురమ్మా అంటే చూసి బయటకు వచ్చినామమ్మా అని చెప్పి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నాం? అంటే సేఫ్టీ ఉందనుకుంటారా? మీ అమ్మాయికి రక్షణ ఉందనుకుంటారా? ఇక్కడ అడగాలి, మేము అడగాలని వచ్చినాం ఇక్కడ. శిల్పి ఏం చదువుతుందమ్మా? ఏ ఇయర్ చదువుతుంది మీ పాప? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏమని తెలిసిందమ్మా? ఏమని చెప్పింది ఫోన్ చేసి? సరే మా పిల్లలు చాలా సెక్యూర్ గా ఉండాలని చెప్పి కాలేజ్ హాస్టల్లో పెడతారు, బయట రూమ్లలో ఉంచకుండా బయట హాస్టల్స్ లో ఉంచుతారు. కానీ ఇక్కడ కూడా మీకు రక్షణ లేకుండా పోయింది మీ పిల్లలకి. ఫీజు ఎంత? ఫీజు ఎంత? హాస్టల్ 1,13,000 కట్టి. ఓకే సార్. మొత్తం ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ఒక పేరెంట్ గా మీకు ఒక భయాందోళన ఉంటుంది కదా. అదే పిల్ల మంచిగా ఉండాలి, మా పిల్ల మాకు జాగ్రత్త ఉండాలి. ఏమన్నదమ్మా మీ పాప? ఫోన్ చేసి ఏం చెప్పింది? మాకేం చెప్పలేదు. పాప ఇట్లా గొడవలు అయితే రమ్మని చెప్పిందా మీ పాప ఇక్కడికి? మిమ్మల్ని మేమే వచ్చినాం, మాకు చూడాలనిపించింది. ఇప్పుడు ఏం చెప్తారు? మీకు అలో చేస్తున్నారు, బయటకు వచ్చి మీతో మాట్లాడించడానికి చేస్తున్నారు. అక్కడ లోపల వెళ్ళారా మీరు లోపల? ఇప్పుడు వస్తున్నాం. రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా, షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం చేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. చేసినందుకు ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే.